మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వాళ్ళట్లో తీవ్ర విషాదం నెలకొంది. రీసెంట్ గా వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. చాకో ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే మరీ ముఖ్యంగా చాకో వాళ్ళ ఫాదర్ సిపి చాకో ఆయన కూడా ఈ ఘటనలో చనిపోయారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన చికిత్స తీసుకుంటూ ఆయన ఈ ప్రమాదంలో చాలా తీవ్ర గాయాలు పాలయ్యారు. సో చికిత్స తీసుకుంటూ ఆయన హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ చాకో ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, చాలా చాలా గాయాలైన వాళ్ళకు కూడా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్తా ఉన్నారు. అలాగే మరీ ముఖ్యంగా చాకోకి 2 చేతులు కూడా విరిగిపోయినాయి. అతను ఇంకా స్పృహలోకి రాలేదు. అతని పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ చాకో ఫ్యామిలీ తమిళనాడులో ఒక ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఇతనితో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. సో అతనికి కూడా చాలా గాయాలైనవి. అయితే సడన్ గా ఒక లారీ బలంగా వీళ్ళ కార్ ని ఢీ కొట్టింది. సో అప్పుడే మొత్తం కూడా ఆ కారు మొత్తం ఈ ప్రమాదంలో చాలా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే 108 కి ఫోన్ చేసి అక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ ఒక ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళ ఫాదర్ తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటూ చనిపోయారంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ చాకో గురించి మనందరికీ బాగా తెలుసు. మన తెలుగు ఫిల్మ్స్ లో చాలా వరకు నటించారు. ముఖ్యంగా దసరా కావచ్చు, దేవరా కావచ్చు, అండ్ రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ కావచ్చు, ఇంకా చాలా సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఎక్కువగా ఆయన కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వేదిక పైన విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు, వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని ఉత్సాహపరచడానికి ఆయన చేసే చేష్టలు చాలా మందిని అసహనానికి గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అండ్ ఇతను నటుడే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. అండ్ కమాల్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ మలయాళానికి సంబంధించి, అతని దగ్గర 9 ఏళ్ల పాటు ఇతను డైరెక్షన్ కూడా నేర్చుకోవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్షన్ కూడా ఆయన దగ్గర చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ నటుడు చాకో ఇంట్లో మాత్రం ఇది ఒక చాలా తీవ్ర విషాదం అని చెప్పుకోవాలి. ఇప్పటికే టాలీవుడ్, అలాగే బాలీవుడ్, అలాగే మాలీవుడ్ వీళ్ళ ఇండస్ట్రీలోకి సంబంధించి చాలా మంది వరకు ప్రధాన సంతాపం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నేను మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. మాలీవుడ్ యాక్టర్ దసరా విలన్ షైన్ టామ్ చాకో ఇంట్లో విషాదం నెలకొంది. వెకేషన్ లో భాగంగా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లారు వీళ్ళందరూ కూడా. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమిళనాడులో ఈ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి సిపి చాకో కన్నుమూశారు. ఇతర కుటుంబ సభ్యులంతా తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. ఇక చాకో తండ్రి మరణంపై సినీ ఇండస్ట్రీ నుంచి అతని సన్నిహితులు స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే దసరా చిత్రంలో షైన్ టామ్ చాకో తన విలనిజంతో అందరినీ భయపెట్టాడు. ఇక కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా విలన్ వేషాల్లోనే కనిపిస్తూ ఉంటాడు. రీసెంట్ గా రాబిన్ హుడ్ చిత్రంలోనూ చాకో కనిపించాడు. కానీ అదంతా పవర్ఫుల్ పాత్ర అయితే కాదు. ఇక మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి భీష్మ పర్వంలో చాకో నటన అందరినీ మెప్పిస్తుంది. యాక్టింగ్ పరంగా, టాలెంట్ పరంగా టామ్ చాకోకి ఎవరు కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ చాకో బయట వ్యవహరించే తీరు, వివాదాల్లో చిక్కుకునే తీరు అందరినీ ఎప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తుంటుంది. చాకో బయట వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. చాకో వ్యవహార శైలి మీద అందరికీ అనుమానాలు ఉంటాయి. ఏమైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా అని అనుకుంటారు. స్టేజ్ మీద ఎక్కి పిచ్చిగా గంతులు వేస్తూ ఉంటారు. బయట అభిమానులతోనూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా చాకో బయట తన పద్ధతితో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో కూడా చాకో పేరు ఎక్కువగా వినిపించింది. అరెస్ట్ అయ్యి కూడా బయటకు వచ్చారంటూ కూడా చెప్తారు. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్న టైంలోనే ఇలా వివాదాలు చిక్కుకుంటున్నారు. చాకో ఇక దేవరాలో మంచి పాత్రకి లభించిందని చెప్పాలి. అది జనాల్లోకి ఎక్కువగా వెళ్ళలేదన్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ పాత్ర అయితే చాకోకి పడలేదు. ఇప్పుడు చాకో హాస్పిటల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. చాకో అన్న, తల్లి, ఇతర కుటుంబ సభ్యులంతా చాలా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. చాకో తండ్రి మాత్రం అక్కడికక్కడే దుర్మరణం చెందినట్టుగా తెలుస్తుంది. పాలకొట్టే సమీపంలో లారీని నటుడు కార్ ఢీ కొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో కారులో ఉన్న వారందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. తండ్రి మరణంతో బాధపడుతున్న చాకోకి మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి. సో గైస్, చూసారు కదా, చాకో ఫ్యామిలీలో చాలా చాలా దారుణం చెప్పాలి. ఒక పక్క తన తండ్రిని కోల్పోయారు, అలాగే వాళ్ళ మదర్ పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉందని చెప్తున్నారు. అండ్ ఆయన ఇంకా రాలేదు, ఆయన 2 చేతులు కూడా విరిగిపోయాయి అంటూ కూడా చెప్తున్నారు. అతని ప్రవర్తన ఏ విధంగా ఉన్నా గానీ అతనైతే మాత్రం చాలా మంచి నటుడు. త్వరగా తిరిగి కోలుకోవాలి వీటి నుంచి